హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు రివ్యూ కొంచెం లేట్ అయింది. ఇక 6:00 రివ్యూలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం. పార్క్ తీసుకొచ్చిన పిల్లల్ని బుజ్జమ్మ మరియు రాథోడ్ అక్కడే ఉండి పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. ఇక మనోహరి, చంబా మాత్రం వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ అయితే పిల్లలంతా ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మా చెల్లిని కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. అప్పుడు పిల్లలంతా అనుకుంటూ ఉంటారు, మనం ఈ నైట్ బుజ్జమ్మని ఇంటికి తీసుకెళ్దాం. ఇక డ్యాడీ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే బుజ్జమ్మ మన చెల్లి అని తెలీదు కదా. ఈరోజు మిస్ అమ్మని చూసిన డ్యాడీ కోపంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాప వస్తే కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాడు అని పిల్లలంతా అనుకుంటారు నలుగురు కలిసి. ఇదే విషయం మిస్ అమ్మని అడగడానికి ఇక కలిసి వెళ్తూ ఉంటారు. లెట్స్ స్టార్ట్. మిస్ అమ్మ, మేము ఈరోజు బుజ్జమ్మని కూడా ఇంటికి తీసుకెళ్తాం అని అంటూ ఉంటుంది. అమ్మో పాప ఇక అనడంతో అంజు ఇలా అంటూ ఉంటుంది, అవును మిస్ అమ్మ, ఇంటికి తీసుకెళ్తాం. ఈరోజు డాడీ నిన్ను చూశారు కాబట్టి కొంచెం కోపంలో మరియు బాధలు కూడా ఉండి ఉంటారు. మన బుజ్జమ్మ అయితే చూడగానే కాస్త సంతోషపడతాడు డాడీ అని అంటూ ఉండగా రాతోడు కూడా, అవును మిస్సమ్మ, పిల్లలు చెప్పింది నిజం. ఈరోజు బుజ్జమ్మను పంపించు. ఈరోజు సార్ మూడు కాస్తనన్నా కుదుట పడుద్ది అని రాతోడు కూడా అంటూ ఉండగా ఇక మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అదేలే రాతోడు, కాకపోతే మొన్నే వచ్చింది కదా ఆ మనోహరి ఆరు పాపపై కన్నేసి ఏమైనా దాడి చేయొచ్చు కదా రాథోడ్. ఇప్పుడు అసలే నేను కనిపించానన్న కోపంలో ఉంది మనోహరి అంటూ ఉండగా, అమ్మా, ఆ మనోహరి మేడంకి అంత సీన్ లేదు. ఎందుకంటే సార్ ఇంట్లో ఉండగా తను అలాంటి పని ఏది చేయదు మిస్ అమ్మ, నాది హామీ అని రాథోడ్ అనగా, సరే రాథోడ్, ఒక్కసారి బుజ్జమ్మని కనుక్కుంటాను అని బుజ్జమ్మ అని ఆడుకుంటున్న బుజ్జమ్మని ఇటు పిలిచి, బుజ్జమ్మ, ఈరోజు అక్క వాళ్ళతోనంట వెళ్తావా? ఈ ఒక్క నైట్ అక్క వాళ్ళతోనంట ఆడుకుని వస్తావా అని అడగ్గా, ఓ వెళ్తానమ్మా, కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని అనగా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను బుజ్జమ్మ, కానీ నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉంటావా అని అడగ్గా, అక్క అన్నయ్యలు ఆయన ఉన్నాక నాకేం భయం అమ్మా అని పాప అంటూ ఉంటుంది. ఇంకా అందరితో పాటు బుజ్జమ్మను కూడా రాతోడి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక జాగ్రత్తగా వెళ్ళు బుజ్జమ్మ అని చెబుతూ ఉంటుంది బాగి. పిల్లలంతా ఒక చోటుకి పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది, మీ డాడీ ఈరోజు కోపంగా ఉన్నాడు. మీరు మాత్రం గురించి టాపిక్ తీసుకురాకండి. ఆయన మనసు కుదుట పడ్డదాకా అసలు నా విషయం మీరు ఎత్తకండి మీ డాడీ దగ్గర. మరియు మీ డాడీ కోపంగా అలా మీదికి అలా ఉన్నాడు, కానీ చాలా మంచివారు. ఆయనే అర్థం చేసుకుంటారు. కాస్త టైం పడుతుంది పిల్లలు అని చెబుతూ ఉండగా, సరే మిస్ అమ్మ అని పిల్లలంతా బయలుదేరుతారు. ఇక ఇంటికి వెళ్ళగానే మనోహరి చెంబా హాల్లో ఉండగా, ఏంటి రాథోడ్, పార్కులో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అని అడుగుతుంటుంది చంబా. అడగ్గా, ఓ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అని అంటూ ఉండగా ఇంకా లోపలికి బుజ్జమ్మ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసావా చంబా, దాన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. దాని అమ్మ పంపించింది అనుకుంటా ఇక రాయబారాలు నడపమని అని చంబాతో అనగా, చూస్తున్నా మనోహరి అని చంబా అంటూ ఉంటుంది. పాప, ఏం పని ఉండదా? ఆశ్రమంకి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాథోడ్ దింపేసిరా అని రాథోడ్కి చెప్పగా, రాథోడ్ మాట్లాడబోతూ ఉండగా పిల్లలంతా, మనోహరి ఆంటీ, మీకు బుజ్జమ్మ వచ్చినప్పుడు అసలు ఎందుకు నచ్చదు? ఈ ఇంట్లో మేమెంతనో బుజ్జమ్మ కూడా అంతే అని అంజు పాప అమ్ము అంటూ ఉండగా, ఏంటి అంజు అమ్ము పాప, మీకు తెలుసా మీరెంతనో తనంతా అంటారు?
తను ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరుగుతుంది. మీరు తను ఒకటి అంటున్నారేంటి అని అనగా, అవును తను మా చెల్లి లాంటిదే. ఇక తనకి ఇష్టం ఉన్నప్పుడు ఉంటుంది, వెళ్తుంది. అయినా ఆంటీ మీరు మాత్రం టూ మచ్గా మాట్లాడుతున్నారు బుజ్జమ్మ గురించి అని అనగా లేచి నిలబడి, ఏ పిల్లలు మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని కసిరిస్తూ ఉంటుంది మనోహరి. మెట్ల మీద నుంచి అమర్, మనోహరి ఏంటా మాటలు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు మనోహరి ఈ ఒక్కసారిగా అమర్ అరవడంతో ఇక మనోహరి ఒకేసారి భయపడుతోంది మనోహరి. అది కాదు అమర్, అదెవరో అనాథాశ్రమంలోంచి వస్తే మేము తను ఒకటే అంటున్నారు పిల్లలు, అదేమైనా కరెక్టా అని అంటూ ఉండగా, తప్పేంటి, పిల్లలు ఎవరి పిల్లలైనా ఒక్కటే మనోహరి. ఎప్పుడైనా సరే వాళ్ళ ఎదురుగా ఇలా మాట్లాడడం వాళ్ళ మనసుకి అంత మంచిది కాదు, వాళ్ళు ఫీల్ అవుతారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మనోహరి. కాదు అమర్, అసలు నేను ఏం మాట్లాడానో కొంచెం చెప్తాను విను అని అంటూ ఉండగా, ఏమీ అవసరం లేదు మనోహరి, అయినా బుజ్జమ్మ మన ఇంటి బిడ్డ అని చెప్పాను కదా, మన పిల్లలతో తను కూడా సమానమని నీకు మొన్నే చెప్పాను అని అంటూ ఉండగా, ఇక మరి మాత్రం చాలా కోపంగా చూస్తూనే ఉంటుంది. ఇక బుజ్జమ్మ ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ పలకరిస్తాడు అమర్. ఏంటండి ఈరోజు మీరు రోజులా లేరు, ఏదో బాధలో ఉన్నారు కదా, మీ ఫేస్లో నాకు కనిపిస్తుందండి అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక మరి లోలో ఇలా అనుకుంటూ ఉంటుంది, నీ అమ్మేనే బాధ పెట్టింది, నువ్వు ఎంత ప్రయత్నించినా మీ నాన్న మీ అమ్మని మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వడు, ఇది మాత్రం కన్ఫామ్ అని లోలో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రాతోడు మాత్రం పాపం తన తండ్రిని ఏమైంది అని ప్రశ్నిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏం లేదు బుజ్జమ్మ, నేను చాలా బాగున్నాను అని అనగా, లేదండి మీరు బాధలో ఉంటే నాకు బాధేస్తుంది, మీరు బాధగా ఉంటే నాకు తెలిసిపోతుందండి అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. లేదు బుజ్జమ్మ, కాస్త హెడ్ఏక్గా ఉంది, మీ మేడంకి చెప్పావా వస్తున్నానని అని అనగా, చెప్పానండి, మా మేడం రాథోడ్తో మాట్లాడారు అని అంటూ ఉంటుంది. అవునా రాథోడ్, మేడం మీతో మాట్లాడిందా అని అంటూ ఉంటాడు అమర్. అవును సార్ నాతో మాట్లాడింది, నేనే పిల్లలంతా కలిసి ఆడుకుంటారని తీసుకొచ్చాను సార్ అని అనగా, మంచి పని చేశావు రాథోడ్ అని ఇక సంతోషంగా ఉంటాడు అమర్. ఇక నాకెందుకో ఈ బుజ్జమ్మని చూస్తే నా కూతురి గుర్తొస్తుంది అని అనుకుంటూ ఉంటాడు లోలో. ఇక వాళ్ళ మేడంని ఎప్పుడు కలిసి మాట్లాడదామన్నా అస్సలు టైం కుదరట్లేదు రాథోడ్ అని అంటూ ఉంటుంది. ఇక మనోహరి మాత్రం, ఇక దాని తల్లిని చూసావంటే అమర్ దిమ్మ తిరిగిపోతుంది నీకు, ఇంకా దీన్ని కూడా దగ్గరికి రానివ్వవు అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ తనే ఇలా అనుకుంటూ ఉంటుంది, కొంపదీసి బుజ్జమ్మ మీద ప్రేమతో ఆ బాగిని దగ్గరికి రానిస్తాడంటావా అని అనుకుంటూ ఉండగా, వామ్మో ఎందుకైనా దీని తల్లి ఆ భాగ్యాన్ని మాత్రం అస్సలు తెలియకుండా ఉంచాలి అని లోలో అనుకుంటూ ఉంటుంది మనోహరి. పిల్లలంతా రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇక అమర్ కూడా గదిలోకి వెళ్ళి కూర్చుని ఉంటాడు. ఈరోజు బుజ్జమ్మని చూస్తూ ఉంటే నా పాప గుర్తొస్తూ ఉంది. 5 సంవత్సరాల ఎదుగుదలలో నేను తోడుండలేకపోయాను, కానీ తను ఇప్పుడు ఎందుకు ఎన్ని రోజులు దూరంగా ఉన్నా నా మనసు ఆగింది. కానీ బాగి కనిపించిన తర్వాత నా బిడ్డ ఎక్కడుందో అని లోలో నా మనోవేదన ఇంకా పెరిగింది. నేను నా కూతుర్ని చూడాలి అని లోలో అనుకుంటూ ఉంటాడు. నేను వద్దు అన్నాను కదా, ఒక్కసారైనా నేను వస్తానండి అని అన్నావా అని అనుకుంటూ ఉంటాడు అమర్. నువ్వు వస్తానంటే
నేను ఆపేవాడినా? నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు బాగి? అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టానని కదా అర్థం. నీకు నాతో ఉండడం ఇష్టం లేదనే కదా అర్థం. నా ఇల్లు నీకు నచ్చట్లేదనే కదా ఇంత దగ్గరున్నా నా ఇంటికి రాలేకపోయావు. అంటే నేను ఇష్టం లేదు. కానీ నా బిడ్డ ఎక్కడుంది? నేను నా బుజ్జి పాపని చూడాలి. చూసి తనని ఎత్తుకోవాలి అని అమర్ ఏడుస్తూ ఉంటాడు. మనోహరి చంబాతో ఇలా అంటూ ఉంటుంది. అమర్కి లోలో బాగీపై ప్రేమ మొదలైందంటావా చాంబా? ఇక బాగి ఒక్కతే కాదు కదా, ఇప్పుడు ఆ పిల్ల అరు కూడా తనకి ఎవరో తెలీదు. కానీ ఆ పిల్ల అరు కోసం మాత్రం అమర్ తప్పించిపోతాడు కదా అని అంటూ ఉంటుంది. అవును మనోహరి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు అమర్ సార్కి తన బిడ్డ అని తెలియదు కదా, కానీ తన బిడ్డ ఎలా ఉంటుందో అన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక తన బిడ్డ కోసమైనా అది ఎక్కడుందో దాని అడ్రస్ కనుక్కొని వెళ్తాడు అని అంటూ ఉంటుంది చంబా. అవును చంబా, తన బిడ్డ కోసం వెళ్ళే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా మరోవైపు అమర్, రేపే నా కూతురు ఎలా ఉందో తెలుసుకుంటాను, రేపే తన్ని ఎత్తుకుంటాను. ఇక నీతో సంబంధం లేదు బాగి, కానీ నా బిడ్డను నేను చూడకుండా ఉండలేను. రేపు వెళ్తాను, ఎలాగైనా సరే నా కూతుర్ని కలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు అమర్. అంతటితో మన రివ్యూ కంప్లీట్ అవుతుంది. మరొక రివ్యూలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.